హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. 2 రోజులుగా సోషల్ మీడియాలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో సింగర్ మంగ్లీకి వ్యతిరేకంగా రకరకాల పోస్టులు పెట్టడం చూస్తూ ఉన్నాం. మంగ్లీ చేసిన తప్పేంటి అంటే, మంగ్లీ రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవెల్లి సూర్య దేవాలయంకెళ్ళినట్టున్నారు. అక్కడ ఆమెతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. బహుశా ఆయన కూడా దర్శనానికి వచ్చుంటారు. సో, అక్కడ దర్శనం తర్వాత రామ్మోహన్ నాయుడుతో కలిసి ఆమె ఉన్న ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ బయటకొచ్చాయి. ఈ సందర్భంగా మంగ్లీ గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాంపెయిన్ చేశారు. అటువంటి ఆమెను మీరు దర్శనానికి ఎలా తీసుకెళ్తారు? అటువంటి ఆమెతో కలిసి మీరు ఫోటోలు ఎలా దిగుతారు అంటూ రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా రకరకాల పోస్టులు పెడుతూ వస్తోంది. మంగ్లీకి వ్యతిరేకంగా కూడా చాలా పోస్టులు పెడుతోంది. సో, ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి, సరైన ధోరణి కాదు. గతంలో నారా లోకేష్‌కు సంబంధించి మంగళగిరి ప్రాంతంలో బహుశా యువగళం సంబంధించిన ఒక సభ జరుగుతున్న సందర్భంగా అక్కడకు ఉదయభాను వచ్చారు. యాంకర్ ఉదయభాను. ఉదయభాను ఆ కార్యక్రమానికి హోస్ట్‌గా వచ్చారు. వచ్చి ఆ కార్యక్రమంలో ఆమె పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆమె పైన అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా ఇదే తరహాలో విమర్శలు దాడి చేసింది. సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా చాలా పోస్టులు పెట్టారు. ఆ రోజు కూడా నేను వీడియో చేశా. ఉదయభాను పైన ఈ రకమైన ట్రోల్స్, ఈ రకమైన కామెంట్స్ ఆపండి. ఆమె తన వృత్తి ధర్మంలో భాగంగా ఒక రాజకీయ పార్టీ అక్కడ పిలిచారు, పోయారు, ప్రోగ్రామ్ హోస్ట్ చేశారు. తప్పేంటి అనే మాట ఆ రోజు కూడా మాట్లాడాను. అదో పొలిటికల్ మీటింగ్‌కి అటువంటి వాళ్ళు వెళ్ళటం కొత్త కాదు. అది మొదటిసారి కూడా కాదు. సో, చాలా సందర్భాల్లో చాలామంది అలా వెళ్ళడం చూస్తూ ఉన్నాం. సో, వాళ్ళపైన ఇటువంటి రోల్స్ సరైనది కాదు అంటూ ఆ రోజు వీడియో చేశారు. తాజాగా అటువంటి పరిస్థితిని సింగర్ మంగ్లీ కూడా ఫేస్ చేస్తున్నారు. సింగర్ మంగ్లీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వాళ్ళు కాస్త కూడా విచక్షణ లేకుండా ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోయి పర్సనల్‌గా ఇంకేదో కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సో, ఒక ఎన్నికల్లో పార్టీ కోసం క్యాంపెయిన్ చేస్తే ఇంకా తర్వాత వేరే పార్టీ వాళ్ళతో కలిసి ఎక్కడ డయాస్ షేర్ చేసుకోకూడదా? వెళ్ళకూడదా? గుళ్ళకి కూడా వెళ్ళకూడదా? పార్టీ కార్యక్రమం కూడా కాదు కదా! సింగర్ మంగ్లీకి ప్రభుత్వం వైపు నుంచో, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచో, రాష్ట్ర ప్రభుత్వం నుంచో రామ్మోహన్ నాయుడు కొత్తగా ఏదో తీసుకొచ్చి పెట్టింది ఏం లేదు కదా! గుడిలో దర్శనానికి వెళ్ళే సందర్భంగా పక్కనుంటే కూడా తప్పేంటి? అంత తప్పేంటి? అంత విద్వేషం ఎందుకుంటోంది? 1999లో నాకు గుర్తున్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రజా దీవెన అని పెట్టి వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళంతా మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అంటూ చెప్పారు. అనేక రంగాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి ప్రభుత్వం చేస్తుందనో, చేయలేదనో ఏదో చెప్పెళ్ళారు. సో, వాళ్ళంతా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి శత్రువులు కాకూడదు కూడా. ఓపెన్‌గా బహిరంగ మీటింగులు పెట్టే చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుంది అంటూ పొగిడారు. అలా పొగిడిన ఒక వ్యక్తే అప్పుడు రామారావు గారు సీబీఐ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి పీజీఆర్ గారి పైన విజయం సాధించారు. సో, అలా వచ్చిన వీళ్ళే. సో, అలా వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని అడిగారు. ఆశీర్వదించారు చాలామంది. అంత మాత్రం వాళ్ళంతా పార్టీలో చేరినట్టు కాదు. ఇది కొత్త కూడా కాదు తెలుగు రాష్ట్రాల్లో. చాలా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, తెలుగుదేశం పార్టీ కోసం అనేక మంది సినిమా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఓపెన్‌గా ట్వీట్లు పెడుతున్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్‌లో డయాస్‌ల మీద నిలబడి మాట్లాడుతూ వచ్చారు. సో, వాళ్ళంతా తర్వాత ప్రభుత్వ పెద్దల్ని కలవలేదా? ప్రభుత్వ పెద్దల్ని కలవరా? అసలు అంత ఒకరంటే ఒకరికి పడని, ఒకరి మొహం ఒకరు చూసుకోలేని పరిస్థితి ఎందుకుండాలి? మీరు చేస్తే కరెక్టా? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు వాళ్ళు గతంలో మీ పార్టీకి వ్యతిరేకంగా ఎలక్షన్‌లోనే పోటీ చేశారు. అటువంటి వాళ్ళు మీరు పార్టీలో చేర్చుకుంటే తప్పులేదా? బానే ఉంటుందా అది? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చివరి 3 రోజుల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా! ఆయన మీ పార్టీలో చేరగానే మంచోడైపోయాడా? ముగ్గురు రాజ్యసభ సభ్యులు వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉండి రిజైన్ చేసి మీ పార్టీలో కొంతమంది చేరిపోగానే వాళ్ళు మంచోళ్ళైపోయారా? బేద మస్తానరావు మంచోడైపోయారా? మోపిదేవి వెంకటరమణ మంచోడైపోయాడా? సో, రాజకీయ పార్టీలకు ఒక న్యాయం ఇది ఉండకూడదు కదా! పైగా ఆమె పార్టీలో చేరలేదు కదా! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెంబర్ కాదు కదా ఆమె. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరలేదు కదా! సో, ఇది ఒక సంకుచిత బుద్ధి, తప్పుడు ప్రచారం. ఇది తెలుగుదేశం పార్టీకి శోభనివ్వదు. తెలుగుదేశం పార్టీ ఇటువంటి ధోరణికి అడ్డుకట్ట వేయాలి. సోషల్ మీడియాను కంట్రోల్ చేసుకోవాలి. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న పెయిడ్ ఆర్టిస్టులని కొంత కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్ చేసుకోకపోతే భవిష్యత్తులో మీకే నష్టం. ఇటువంటివి చాలా జరుగుతూ ఉంటాయి. చాలామంది మీరు చేస్తుంటారు. మళ్ళీ మీకే రివర్స్ అవుతుంది. సింగర్ మంగ్లీకి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఆమె గురించి తప్పుడుగా మాట్లాడిన వాళ్ళకి క్షమాపణ చెప్పండి. మీ గౌరవాన్ని పెంచుకోండి. తెలుగుదేశం పార్టీ మహిళలు ఆత్మగౌరవం రకరకాలు మాట్లాడతారు కదా! మీ పార్టీ సోషల్ మీడియా, ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా ఓ మహిళ పట్ల, ఓ మహిళ గురించి అంత తప్పుడుగా క్యాంపెయిన్ చేస్తుంటే, బాధ్యత లేకుండా మాకు తెలియదులే అన్నట్టుంటే ఎట్లా? ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా, తను కూడా సినిమా ఫెటర్నిటీ నుంచి వచ్చిన ఆవిడ. నా బిడ్డల్ని ఏదో అన్నారమ్మా, నాకు బాధ అనిపించింది, అందుకోసం అలా మాట్లాడానంటూ హోంమంత్రి అనిత గారికి వివరణ ఇచ్చారు కదా గతంలో పవన్ కళ్యాణ్ గారు. మీ బిడ్డలనన్నా, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళన్నా, సింగర్స్‌నన్నా కూడా అలాగే రెస్పాండ్ అవ్వాలి కదా! ఓ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మహిళగానే చూడాలి ప్రస్తుతం మంగ్లీని. ఆమె సింగర్‌గా ఉన్నారు. ఆమె పైన తెలుగుదేశం పార్టీ, మీ కూటమికి సంబంధించిన పార్టీ సోషల్ మీడియా అటువంటి వికృత దాడి చేస్తుంటే
పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అవ్వాలి, ఈవెన్ హోంమంత్రి గారు కూడా రెస్పాండ్ అవ్వాలి. మహిళలు ఆంధ్రప్రదేశ్లో సేఫ్గా ఉన్నారనే ఇంప్రెషన్ ఇవ్వాలి కదా, సేఫ్గా ఉన్నారని కనపడాలి కదా, సేఫ్గా ఉన్నారని అందరూ భావించాలి కదా. అలా భావించాలంటే యాక్షన్ కూడా ఉండాలిగా. మాకు వ్యతిరేకంగా ఎవరు గతంలో చేస్తే మేము పీడించేస్తాం, వాళ్ళంతా మాకు శత్రువులు, వాళ్ళంతా తాలిబన్లు అనుకుంటే ఎలా? అలా అనుకునే క్రమంలో మీరు తాలిబన్లుగా మారిపోతే ఎలా? సో వీళ్ళని కంట్రోల్ చేయకపోతే తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుంది. సో ఆమెకు క్షమాపణ కూడా చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.